సూర్యాపేట జిల్లా నేరేడు చెర్ల ఇంట్లో చోరీ చేస్తుండగా దొంగని పట్టుకున్న యజమాని. సూర్యాపేట జిల్లాలోని నేరేడు చెర్ల శివాలయం రోడ్లో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. అదే సమయానికి ఇంటి యజమాని ఇంటికి రావడంతో దొంగని పట్టుకున్నాడు. చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పారిపోయిన వారి వద్ద 80,000 నగదు, 2 తులాల విలువైన ఉంగరాలు, చెవిదిద్దులు ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఇంట్లోకి వెళుతుండగా యజమానినే దొంగ మీరెవరని అడిగాడని, అలా అడగగానే తామే ఆశ్చర్యపోయామని తెలిపారు. జాన్పాడు పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం. గేటుకు లోనంగా లాకేసే ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి, అంటే దొంగలు అప్పుడు తెలవదులే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాం. ఎక్కినాక ఈ మెయిన్ డోర్ కి తాళం తీసుంది. ఈ పక్కంగా వేసినాం అయిందని ఇటు చూసినాం. ఇటు కూడా తీసే ఉంది. వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మను అడుగుతుంది, ఎవరు కావాలని. వాడి కింద మీరు చూసినాం. మా ఆయన నుండి లంచోడకి ఎవరు అనుకుంటా వాడు ఉనికి 10 ఫీట్ల గోడ దూకిండు. మా ఆయన మించి దూకిండు, గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రారు. 5 నిమిషాల తర్వాత వెనకింటే ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందులో పట్టుకురు. నేనంగా ఇక్కడ మెయిన్ డోర్ లాగా ఇంక ఇద్దరు ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు, బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టుకు పెట్టేసి కొట్టి పోలీసులు పట్టుకుంటాం. 2-3 ఉంగరాలు పోయినాయి, చిన్న చిన్న చెవులు అయ్యి. అవన్నీ ఒక 2 తులాలు దాకా ఉంటాయి. 80,000 రూపాయలు క్యాష్ పోయి.